నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ ఈ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో క్లోజ్ అవుతుంది అయితే ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద చాణక్య స్ట్రాటజీస్ ఒక సర్వే నిర్వహించారు వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా అంటే 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎలా బలాబలాలు ఎలా ఉన్నాయి ఏ ఓటర్ ఎటువైపు ఉన్నారు అనే దాని మీద చాలా స్పష్టమైన సర్వే చేశారు అయితే ఆ సర్వే నివేదిక ఎలా ఉందో మనం ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా చూస్తున్నట్లయితే టీడీపీ బీజేపీ అలాగే జనసేన కూటమి 108 నుంచి 119 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే చెప్తుంది అలాగే వైఎస్ఆర్సీపీకి 55 నుంచి 66 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది మనం జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 7 స్థానాల్ని వైసీపీ 3 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అలాగే విజయనగరం గురించి మనం మాట్లాడుకుంటే 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో 9లో 3 టీడీపీ కూటమికి అలాగే వైఎస్ఆర్సీపీకి 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఈ సర్వేలో మనకు అర్థమవుతుంది అలాగే విశాఖపట్నం గురించి మనం చూసుకున్నట్లయితే 15 అసెంబ్లీ స్థానాల్లో 10 టీడీపీకి గంపగుత్తగా పోతున్నట్టు మనకు అర్థమవుతుంది వైసీపీ 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అలాగే వెస్ట్ గోదావరిలో 15 స్థానాల్లో ఉంటే ఇందులో 12 దాదాపుగా మ్యాక్సిమం సీట్లన్నీ టీడీపీ కూటమికి కేవలం 2 సీట్లతో వైసీపీ పరిమితం అయ్యే దుస్థితి అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఈస్ట్ గోదావరి కనుక మనం చూసుకున్నట్లయితే 19 అసెంబ్లీ సీట్లు ఉంటే ఈ 19లో 14 సీట్లు టీడీపీ కూటమి కైవసం చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది మహాలక్ష్మి గారు ఇప్పుడు ఈ ఆంధ్రాలో కనుక చూసినట్టయితే ఎలా ఉందో మీరు వివరిస్తారు ఇక ఆంధ్ర విషయానికి వస్తే కృష్ణాలో 16 స్థానాలు ఉండగా మొత్తం అందులో కూటమి 12కి వైఎస్ఆర్సీపీ 3 వస్తాయని చెప్పారు ఇక గుంటూరు విషయానికి వస్తే మొత్తం 17 ఉండగా వాటిలో కూటమి 12 వైఎస్ఆర్సీపీకి 4 వస్తాయని చెప్తున్నారు ఇక ప్రకాశం 12 ఉండగా మొత్తం దాంట్లో కూటమికి 7 వైఎస్ఆర్సీపీకి 4 వస్తాయంటున్నారు నెల్లూరు 10 ఉండగా మొత్తం దాంట్లో కూటమికి 6 వైఎస్ఆర్సీపీకి 4 వస్తాయని చెప్తూ ఉన్నారు ఇక చూసుకుంటే కడపలో మొత్తం 10 ఉండగా 2 ఏమో కూటమికి 6 ఏమో వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సర్వే చెప్తోంది సొంత జిల్లాలో అనుకోవచ్చు ఇక కర్నూలు విషయానికి వస్తే 14 స్థానాలు ఉండగా మొత్తం వాటిలో 6 కూటమికి వైఎస్ఆర్సీపీకి 7 వస్తాయంటున్నారు అనంతపురం మొత్తం 14 ఉండగా వాటిల్లో కూటమికి 10 అట్లాగే వైఎస్ఆర్సీపీకి 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి అనంతపురంలో చాలా బలంగా ఉంటుంది కాబట్టి టీడీపీ కూటమి 10 సీట్లు కైవసం చేసుకునే కర్నూలులో కూడా దాదాపుగా ఇద్దరికి సమానంగా 50-50% ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇక చిత్తూరు విషయానికి వస్తే మొత్తం 14 ఉన్నాయి కూటమికి 7 అట్లాగే వైఎస్ఆర్సీపీకి 6 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ సర్వే చెబుతోంది టోటల్ గా 175లో 108 కూటమికి వైఎస్ఆర్సీపీకి 55 అదర్స్ ఒకటి వస్తుంది అన్నది అంచనాలు ఉన్నాయి ఓకే అయితే వీళ్ళు ఇంకా ఏ అంశాలు ప్రస్తావించారో మనం చూద్దాం ఒకసారి లక్ష్మి గారు మీరు ఈ రిపోర్ట్ లో కూడా విషయం చూస్తే మనకు ఒక ఇంపార్టెంట్ విషయం వీళ్ళు మాట్లాడతారు పోలింగ్ కనుక 85% దాటితే టీడీపీ కూటమికి 115 నుంచి 130 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటాడు అలాగే పోలింగ్ 80% కంటే తక్కువ నమోదైతే బొట్టాబిడి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది కాబట్టి పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైన అంశం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అంటే ఎన్నికల రోజు ఏ పార్టీ నేతలు వాళ్ళ అభ్యర్థుల్ని తీసుకొచ్చి ఓటర్లను పోల్ చేసుకోగలిగితేనే అన్నట్టు ఈయన చెప్తున్నారు అయితే తెలంగాణ ఎన్నికల్లో మనం చూసాం అదే ట్రెండ్ అక్కడ పార్టీ మారింది కాబట్టి ఇక్కడ కూడా మారుతుంది అధికారం మారుతుంది అన్నది కూడా ఇక్కడ ఈయన ప్రస్తావించారు అయితే మనం చూసుకున్నట్లయితే అసలు ఇప్పుడు వైసీపీ ఏమంటుంది సంక్షేమ పథకాలు అసలు సంక్షేమ పథకాల ప్రభావం ఎంత ఉంది అనేది కూడా వీళ్ళు నవరత్నాల పైన ఒక స్టడీ చేసినట్టు ఈ సర్వేలో మనకు చెప్తున్నారు అయితే వాళ్ళు ఏం చెప్తారంటే పట్టణ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉండేందుకు ప్రధాన కారణం ఏంటంటే జీరో అభివృద్ధి రాష్ట్రంలో పట్టణ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని పట్టణ ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే అసలు ఓటర్లు ఎవరు వైసీపీకి సపోర్ట్ గా లేరు టోటల్ గా టీడీపీకి సపోర్ట్ గా ఉన్నాయి అన్నట్టే వీళ్ళు చెప్తున్నారు అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో
ఆయన హామీలు ఇస్తూ తిరిగారు. చాలా హామీలు. అవును, కానీ ఆ హామీలు అమలు కాలేదు అన్నట్టు కూడా చాలా అసహనం అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో వ్యక్తమైందన్న అంశాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు. గ్రామాల్లోనే సంక్షేమ పథకాల పట్ల కొంత అనుకూలంగా ఉన్నట్టు కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈ ఎగువ దిగువ మధ్యతరగతి ఓట్లు వైసీపీకి అనుకూలంగా పడే అవకాశం ఉంది అంటాడు ఆయన. అయితే ఒక విషయం అండి, అదే నేను చెప్పబోతున్నా, పేద మహిళా ఓటర్లు విద్యావంతులు ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళంతా ఉంటారో వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే చూపించారు వాళ్ళ సత్తా ఏంటో. అది కూడా ఈసారి టీడీపీకి అనుకూలంగా ఉందంటున్నారు. అదే 90% చదువుకున్న వాళ్ళంతా 90% కూటమికి అనుకూలంగా ఉన్నారు అన్నట్టు చెప్తున్నారు ఆయన. అయితే సూపర్ 6 టీడీపీ మేనిఫెస్టో గురించి మనం చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది చాలా కీలకంగా తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్ అయితే తెలంగాణలో పడింది, ఆంధ్రాకి అది బాగా ఎఫెక్ట్ ఉంది అని ఈ సర్వేలో చెప్తున్నారు. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. ఆకట్టుకునే పథకం అది కూడా పబ్లిక్ లో బాగా వెళ్ళింది. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామంటూ చంద్రబాబు హామీ కూడా పబ్లిక్ లో బాగా వెళ్ళిన విషయాన్ని ఈ సర్వే ప్రస్తావిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మఒడి పథకం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల్లో వైసీపీకి అనుకూలం ప్రతికూలం కూడా అమ్మఒడి పథకమే అంటున్నారు. ఈసారి అమ్మఒడి వస్తుందని ఓ వర్గం ప్రజలు అంటుంటే ఇచ్చే పథకంలో కోత పెడుతున్నారు కదా అని పట్టణ ప్రాంతాల్లో బాగా వినిపిస్తోందంటూ టీడీపీ చెప్తోంది. అవును, 15,000 ఇస్తామన్నా అది కూడా బాగా పబ్లిక్ లో వెళ్ళిందన్న అంశాన్ని కూడా. ఇక పింఛన్ల పంపిణీ మెయిన్ గా ఈ ఎన్నికల్లో పింఛన్ పంపిణీ కీలకం కానున్నాయి. ఇక వృద్ధులు దివ్యాంగులు పింఛన్ పంపిణీకి వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటున్నారు. ప్రధానంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు పింఛన్లు పంపిణీ చేయడం, అది కూడా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే వచ్చి ఇస్తుండడం పట్ల ఆయా వర్గాలు కొంచెం సానుకూలంగా ఉన్నాయి అంటున్నారు. మరి అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఇస్తామన్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో 3,000 ఇస్తామన్నారు. అంటే పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకి రేపు ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేసి ఈ రోజు 4,000 వస్తున్నాయి, మళ్ళీ 4,000 చూడాలంటే 5 ఏళ్ల తర్వాత చూడాలి, అప్పటి వరకు మా పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఫీలింగ్ కూడా ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తారు ఆయన. అంటే ఈ 4,000 వస్తుంది కాబట్టి పెన్షన్లు అంటే ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంది ఈ ఓట్ బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం గంపగుత్తగా టీడీపీ వైపుకు మళ్ళినట్టు ఈ సర్వే మనకు అర్థమవుతుంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు అంతా ఇదే చర్చ జరుగుతోంది. అసలు మా భూమి ఒకరిది, పట్టాలు ఏమో గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? పట్టా బుక్కుల మీద ఏమో జగన్ ఫోటో పక్కన పెడదాం, ఇళ్ల మీద కూడా జగన్ ఫోటోలు ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. ఒక్కల భూమి గురించి ఆస్తి పత్రాలు అనేది గవర్నమెంట్ దగ్గర ఉండడం అది అసలు మంచి పరిణామం కాదని ఈ మధ్య కాలంలో అది కూడా బాగా చర్చకు వచ్చింది. ఈ విషయం వల్ల పబ్లిక్ లో ఒక విధమైన భయం అంటే రైతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్టు ఈ సర్వే ద్వారా తేలిందంటూ చెప్తున్నారు. అయితే యూత్ మెయిన్ ఎలక్షన్ అంటేనే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి యూత్ మెయిన్ టార్గెట్. కొత్తగా ఓట్లు తెచ్చుకున్న ఓటర్లు వాళ్ళంతా దేనికంటే ఎంప్లాయ్మెంట్ కావాలి. రాష్ట్రంలో చాలా మంది అంటే సంవత్సరానికి 3 నుంచి 4 లక్షల మంది యూత్ ఈ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సులు చదివి బయటకు వస్తుంటుంటారు. వాళ్ళందరూ ఈ 5 ఏళ్లలో చాలా దయనీయమైన పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారికి వస్తే మళ్ళీ ఏమైనా ఇండస్ట్రీ వస్తుంది, ఐటీ వస్తుంది, మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న నేపథ్యం అయితే వీళ్ళ స్పందన ఉంది అన్నట్టు కూడా ఈ రిపోర్ట్ లో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మొత్తానికి ఐటీని డెవలప్ చేసిన చంద్రబాబు గారు కాబట్టి ఈసారి ఆయన వస్తే మాకు కూడా ఏపీ డెవలప్ అవుతుందన్న ఆశతో యూత్ ఉన్నారు. దాదాపుగా 70% యూత్ కూటమికి అనుకూలంగా మాట్లాడారని చెప్తున్నారు వీళ్ళు. అంటే 5 ఏళ్లలో చెప్పాను కదా ఇందాక ఎలాంటి అభివృద్ధి లేదు, వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు, మళ్ళీ ఉద్యోగాల కోసం ఇక్కడ హైదరాబాద్ చెన్నైలో బెంగళూరుకు వెళ్లే దుస్థితి ఉంది. కాబట్టి వాళ్ళంతా గంపగుత్తగా యూత్ అంటే కొత్తగా ఓటర్ పొందిన యూత్ ఓట్లన్నీ టీడీపీ కూటమికి పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అసలైంది మధ్య తరగతి అంటే వ్యాపారులు, ఉద్యోగులు ఈసారి ఎటువైపు ఉండబోతున్నారు అనేది ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది సార్. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారులు కూడా
కీలకంగా మారారు. వాస్తవానికి ప్రతి ప్రభుత్వం కూడా ఉద్యోగులకు తాయిలాలు ఇస్తూనే ఉంటుంది, ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందన్న సంగతి అందరం చూస్తూనే ఉన్నాము. ఉద్యోగులకు ఏ రోజు జీతం వస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి ఏపీలో. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, జీతం సక్రమంగా రాకపోవడంతో పాటు బకాయిలు కూడా ఇవ్వలేదని, దాంతో తామంతా ప్రభుత్వానికి వ్యతిరేకమని ఉద్యోగులంతా చెబుతున్నారు. డిఏ రాకపోవడం, ఫిట్మెంట్ కోత, పిఆర్సీ రద్దు, హామీలో ఆ మాట తప్పడం, ఇవన్నీ కూడా టీడీపీ వైపు ఓట్లు మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయని ఈయన సర్వే మొత్తం. అది కూడా వ్యాపారస్తులు 70% పైగా సంబంధించి మనం ఒక విషయం చెప్పుకోవాలి. వాళ్ళకు ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమి రావడం, అంటే ఒక్కొక్క ఉద్యోగి ఒక టీచర్ మాట్లాడుతూ అంటాడు తనకు రావాల్సిన 3 లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని. ఆ అసహనం వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ డబ్బులు కూడా, అంటే ఈ 3-4 ఏళ్లలో కనీసం 15 లక్షలు 20 లక్షలు చొప్పున ఎవరికి వాళ్ళకి పెన్షన్ డబ్బు కూడా రాలేదు. వాళ్ళంతా చాలా అసహనంతో ఉన్నారు. అంటే మీరు గనక చూసినట్లయితే పోస్టల్ బ్యాలెట్ అయింది కదా, ఆ పోస్టల్ బ్యాలెట్ లో అసలు ఈ ఉద్యోగుల స్పందన అనేది 99% పడ్డాయంట. ఆ కసి అంతా వాళ్ళు పోలింగ్ లో చూపించారు బ్యాలెట్ లో. అదే ట్రెండ్ కొనసాగుతుంది అన్నట్టు కూడా ఈ సర్వేలో మనకి చెప్తున్నారు. అందుకే ఉద్యోగులు వ్యాపారులు 70% పడతాయి వాళ్ళ ఓట్లు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఓకే, అయితే ఇంకొక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ, అంటే ఇప్పుడు ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే 40 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉందంటారు. అంటే కూటమి అభ్యర్థులకు కేవలం 2000 నుంచి 5000 స్వల్ప తేడా మాత్రమే ఉంది. అంటే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. అంటే ఎన్నికలు అనగానే పోల్ మేనేజ్మెంటే కీలకం. ఎవడు పోలింగ్ చేసుకోగలుగుతాడో వాళ్ళకే దక్కుతాయి. గత ఎన్నికలు కూడా మనం చూసుకున్నట్లయితే చాలా తక్కువ పర్సెంటేజ్, అంటే 1.8-2% తేడాతోనే గెలిచే వాళ్ళు వీళ్ళు అలా మారిపోతారు. అంటే పోల్ మేనేజ్మెంట్ ఎవరు చేసుకుంటారు అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి, అంటే ఈ రోజు ఇందాక నాకు ఒక డేటా వచ్చింది, టోల్ ట్యాక్స్ దగ్గర ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి దాదాపుగా 50,000 వాహనాలు క్రాస్ అయినాయి అంట. హైదరాబాద్ నుంచి జనమంతా ఏపీ వైపు చెన్నై నుంచి బెంగళూరు నుంచి కూడా, అంటే చదువుకున్న వాళ్ళంతా వీళ్ళు ఈ ఓట్లని టీడీపీ కూటమికే పోలవుతామని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పక్కాగా ఈసారి ఎట్లాగైనా గెలిపించాలన్న కసితో ఉన్నారు జనంతో పాటు ఉద్యోగస్తులు, ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వారంతా కూడా. అంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది? మెయిన్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశామని చెప్తున్న వైసీపీకి రైతుల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే అంటున్నారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రకారం పంట కాలువలు శుభ్రం చేయకపోవడం, రైతు భరోసా అమల్లో అక్రమాలు, ఆర్బీకే సెంటర్లో సౌకర్యాల లేమి, గిట్టుబాటు ధర లభించకపోవడం, ఇవన్నీ కూడా ప్రతికూలంగా వైసీపీకి మారే ఛాన్సెస్ ఉంది. అట్లాగే వీటన్నిటితో పాటు రైతు రుణమాఫీపై మెయిన్గా క్లారిటీ లేదంటున్నారు అక్కడ రైతులు చూసుకుంటే. దాంతో రైతులు కాస్త అయోమయంలో ఉన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంపై ఇందాక మనం మాట్లాడుకున్న జగన్ ఫోటో విషయంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మెయిన్గా భూమి పోతుందేమో అని భయపడుతున్నారు. ఇదే సమయంలో హవా ఏ వైపు ఉంటే అటే రైతులు మొగ్గు చూపే అవకాశం. దాదాపుగా 80% మంది రైతులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి ఈ సర్వే చెప్తోంది. అదే జగన్మోహన్ రెడ్డి ఏమో రైతులంతా పెన్షన్దారులంతా నా వైపు అంటూ ఉంటారు. కానీ రియల్ గా చూస్తే ఇలా ఉంది. అంటే ఈ వీళ్ళ పొత్తు కూడా చాలా లాభమైందని చెప్పుకోవచ్చు. ఈ విషయం చంద్రబాబు నాయుడు ముందే ఊహించి పొత్తు పెట్టుకోవడం జరిగింది చాలా వ్యూహాత్మకంగా. అంటే టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు వల్ల కూటమికి చాలా అనుకూలంగా ఉంది అనేది ఈ రిపోర్ట్ కూడా చెప్తుంది. బీజేపీకి కేటాయించిన 6 ఎంపీ స్థానాల్లో 3 చోట్ల విజయం సాధిస్తుందంట. అలాగే 10 ఎమ్మెల్యే స్థానాల్లో 3 చోట్ల మిగిలిన చోట్ల బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయంటారు ఈ సర్వే రిపోర్ట్ లో. అలాగే జనసేన పార్టీకి మాత్రం 13 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వే స్పష్టం చేస్తుంది. 7 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారని చెప్తారు ఆయన. 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన 2 చోట్ల మాట అనిపిస్తోంది. సార్ మెయిన్ గా చూసుకుంటే ఏపీలో కీలకమైనవి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కుప్పం, పిఠాపురం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ స్పష్టమైన మెజారిటీతో గెలవనున్నట్లు ఈ సర్వేలో తెలుస్తుంది మనకి. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు కూటమి నేతలకు అనుకూలంగా ఉన్నారట ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక సిద్ధం సభల తర్వాత జగన్ గ్రాఫ్ కొంత పెరిగిన మాట వాస్తవమే. కానీ గతంలో విజయవాడలో జగన్ పై రాయి
రాయి దాడి జరిగిన తర్వాత పరిస్థితి కొంత మారింది. రాయి దాడితో వైసీపీకి వ్యతిరేకత వచ్చింది, కానీ ఆయన ఏదో సానుభూతి వస్తుంది అనుకున్నారు, కానీ వ్యతిరేకత వచ్చింది. దాంతో కోడి కత్తిలాగే ఇది అట్లాంటి డ్రామా అని చెప్పి జనం కూడా గమనించారు. అంటే గత ఎన్నికల్లో కోడికొత్తి ప్లస్ అయింది, ఈసారి గులకరాయి మైనస్ అయ్యింది. అట్లాగే ఇక కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ కూడా వారి ఓటు బ్యాంకు కేవలం 3% అంటున్నారు. అట్లాగే వైఎస్ షర్మిల ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఏం చూపదంటున్నారు. కడప పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గట్టి పోటీ తప్పదట. అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ కూటమి అభ్యర్థుల తరపున ఏపీలో విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారం ఎక్కువగా బీజేపీ నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లోనే కొనసాగింది. అది మనం కూడా చూసాం. వాళ్ళ అభ్యర్థులను వాళ్ళు గెలిపించుకోవాలి. అట్లే రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలో బహిరంగ సభల్లో కూడా మోడీ గారు పాల్గొన్నారు. విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. ప్రతి చోట కూడా ఎన్డీఏ కూటమికి ఓటు వేయండి అని చెప్పారు తప్ప చంద్రబాబును గెలిపించాలని ఎక్కడ చెప్పలేదు మోడీ గారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 120 స్థానాల్లో గెలుస్తుందనేది చాణక్య స్ట్రాటజీస్ సంస్థ రిపోర్టు. ఇక ఏపీ విషయానికి వస్తే జిల్లాల వారీగా అక్కడ ఎలక్షన్ మూడ్ ఎట్లా ఉందో చూసుకుందాం. ముందుగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఇందులో ఇచ్చాపురం కూటమి, పలాస వైసీపీ, టెక్కలి కూటమి, పాతపట్నం కూటమి, పాలకొండ ఎస్టీ వైసీపీ, రాజాం ఎస్సీ కూటమి, ఎచ్చెర్ల వైసీపీ, శ్రీకాకుళం కూటమి, నర్సనపేట కూటమి, ఆమదాలవలస కూటమి. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరం కూటమి వస్తుంది. ఇక కురుపం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు ఎస్టీ వైసీపీ, బొబ్బిలి కూటమి, చీపురుపల్లి వైసీపీ, గజపతి నగరం వైసీపీ, నెల్లిమర్ల వైసీపీ. ఇక శృంగవరపు కోట విషయానికి వస్తే కూటమి ఇట్లా ఉందండి చూసుకుంటే సర్వే. ఇక విశాఖపట్నంలో నియోజకవర్గాలుగా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్న విషయాన్ని చాణక్య స్ట్రాటజీ సర్వే ఏమి ఇచ్చిందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే విశాఖ నార్త్లో ఫైట్ ఉంది, టైట్ 2 పార్టీల మధ్య. అలాగే విశాఖ ఈస్ట్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెప్తున్నారు. అలాగే వెస్ట్, అలాగే విశాఖ సౌత్లో కూడా కూటమి ప్రభంజనం కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే భీమిలిలో కూడా కూటమి ఉంది, గాజువాకలో కూటమి ప్రభంజనం నడుస్తుంది, యలమంచిలి, అలాగే చోడవరం, అలాగే అనకాపల్లిలో కూడా కూటమి హవా నడుస్తుందని ఈ సర్వే స్పష్టంగా చెప్తుంది. అలాగే పాయకారావుపేటలో టైట్ ఫైట్ ఉందని సర్వేలో తేలుతుంది. నర్సీపట్నంలో కూటమి, అలాగే పెందుర్తిలో కూటమి హవా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పాడేరు, అరకు ప్రాంతాల్లో వైసీపీ అక్కడ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని మనం మాడుగుల కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. నర్సాపురంలో కూటమి, అలాగే పాలకొల్లు, భీమవరం, అలాగే తణుకులో కూడా కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తున్నట్టు చాణక్య సర్వే రిపోర్ట్ మనకు స్పష్టం చేస్తుంది. వెస్ట్ గోదావరి విషయానికి వస్తే తాడేపల్లిగూడెం, ఇక కొవ్వూరు కూటమికి వస్తుందని, గోపాలపురం వైసీపీ, ఇక నిడదవోలు, పోలవరం, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు చూసుకుంటే కూటమికి ఛాన్సెస్ ఉన్నాయని, చింతలపూడిలో వైసీపీ వస్తుందని, ఆచంట, ఉండిలో కూటమే గెలుపు విజయం సాధిస్తుందని సర్వే చెప్తోందండి. ఈస్ట్ గోదావరిలో గెలుపు ఎవరి వైపు ఉంది అనే దాని మీద సర్వే ఏం చెప్పిందో మనం చూసుకున్నట్లయితే పర్తిపాడు, అలాగే పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురంలో కూటమి హవా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అనపర్తిలో 2 పార్టీల మధ్య అదే వైసీపీ కూటమి మధ్య పోటీ స్పష్టంగా ఉంది, చాలా టైట్గా నడుస్తుంది. కాకినాడ సిటీలో కూటమి ఉంటే రామచంద్రపురం ఏమో వైసీపీ గెలుస్తుందని ఈ సర్వే చెప్తుంది. ముమ్మడివరంలో కూటమి, అలాగే అమలాపురం అది ఎస్సీ నియోజకవర్గం, అక్కడ కూడా కూటమి హవా నడుస్తుంది, కూటమి క్యాండిడేట్ ఈజీగా గెలుస్తున్నారని సర్వే చెప్తుంది. రాజోలు, అలాగే గన్నవరం ఎస్సీలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నట్టు కూటమి సర్వేలో తేలింది. అలాగే ఈ కొత్తపేట, మండపేట, రాజానగరంలో కూటమి హవా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. రాజమండ్రి సిటీ, అలాగే రాజమండ్రి రూరల్, జగ్గంపేట, తునిలో మొత్తం కూటమి హవా. అసలు జిల్లాలో మాక్సిమం కూటమి స్థానాలు గెలుచుకుంటుంది. కేవలం రంపచోడవరంలో మాత్రమే ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు సర్వే చెప్తుంది. కృష్ణా జిల్లా రాజధాని ప్రాంతం, ఆ రాజధాని ప్రాంతంలో సర్వే రిపోర్ట్ ఎలా ఉందని మనం చూసుకున్నట్లయితే కైకలూరు, నూజివీడులో కూటమి హవా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే తిరువురులో వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారని చెప్తుంది. గుడివాడ ఇంపార్టెంట్,
గుడివాడలో కూటమి హవా నడుస్తుందంట. అలాగే గన్నవరం కూడా కూటమి, పెడనాలో కూడా కూటమి, మచిలీపట్నం కూటమి, అవనిగడ్డ కూడా కూటమి హవా స్పష్టంగా తెలుస్తున్నట్టు సర్వే రిపోర్ట్ చెప్తుంది. పామర్రు వైసీపీ వస్తుందని చెప్తుంది. అట్లాగే పెనమలూరులో కూటమి, విజయవాడ వెస్ట్ వైసీపీ వస్తుందని, విజయవాడ సెంట్రల్లో కూటమి, విజయవాడ ఈస్ట్లో టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి, మైలవరంలో ఇంకా నందిగామ, జగ్గయ్యపేటలో కూటమి వస్తుందని చెప్పేసి సర్వే చెప్తోంది. అయితే ఇక్కడ ఈ రెండు ఇంపార్టెంట్, గన్నవరం, గుడివాడ అంటే అందరికీ తెలిసిందే, కొడాలి నాని గారు అని చెప్పేసి, వంశీ కూడా వాళ్ళిద్దరు కూడా ఓడిపోతున్నారు అన్నట్టు సర్వే చెప్తాను. చూడాలి మరి ఏమవుతుందో. గుంటూరు జిల్లా ఇది కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించిన జిల్లా కాబట్టి కూటమి స్పష్టమైన ఆధిక్యత చూపుతుందని మనం చెప్పుకోవచ్చు. పెద్దకురపాడు, అలాగే తాడుకొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె, అలాగే తెనాలిలో మొత్తం కూటమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దకూరపాడు ఒక్కటే వైసీపీ వస్తుందని చెప్పి చెప్తున్నారు. పెద్దకూరపాడు, బాపట్ల, పత్తిపాడులో వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్తుంది. అలాగే గుంటూరు వెస్ట్ కూటమి అయితే, గుంటూరు ఈస్ట్ వైసీపీ ఖాతాలోకి వెళ్ళినట్టు సర్వే రిపోర్ట్ లో ఉంది. చిలకలూరుపేట కూటమి, నర్సరావుపేటలో టైట్ ఫైట్ అవుతుంది. ఓకే. ఇక సత్తెనపల్లిలో, ఇక వినుకొండ, గురజాల, మాచర్లలో కూటమి సత్తా సాగుతుందని చెప్తోంది. చీరాల వైసీపీ రాగా, పరుచూరు, అద్దంకి కూటమి మళ్ళీ ఇక్కడ విజయం సాధిస్తుందని ఉంది. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎర్రగొండపాలెంలో వైసీపీ, మార్కాపురంలో ఫైట్ రెండు పార్టీల మధ్య, గిద్దలూరులో వైసీపీ వస్తుంది అంటున్నారు. మరి కనిగిరి కూటమి, కందుకూరులో వైసీపీ, దర్శిలో ఒంగోలు, ఇంకా కొండేపి, సంతనూతలపాడు, మొత్తం చూసుకుంటే ఈ 4 దగ్గర కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో ఇప్పటికే వ్యతిరేకత ఉంది. రాజధాని లేదని రైతులు అంత ఆగ్రహంతో ఉన్నారు, భూములు ఇచ్చిన రైతులు. సో ఆ ఓట్లన్నీ ఇటు పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విజయవాడ, గుంటూరు, ప్రకాశంలో కూటమి హవా స్పష్టంగా కనిపిస్తుంది. నెల్లూరు కనుక మనం చూసుకున్నట్లయితే కావలిలో కూటమి ప్రభంజనం ఉంది. ఆత్మకూరులు అలాగే కొవ్వూరులో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని చెప్తున్నారు. నెల్లూరు సిటీ అలాగే నెల్లూరు రూరల్ కూటమికి అవకాశం ఉందంటారు. అలాగే సర్వేపల్లిలో వైసీపీ, గూడూరు కూటమి, సూళ్లూరుపేట వైసీపీ వస్తుంది అంటున్నారు. వెంకటగిరి ఇంకా ఉదయగిరిలో మాత్రం కూటమి వస్తుందని, బద్వేలు, రాజంపేట, కడప, కోడూరు, ఇక రాయచోటి, పులివెందుల, మొత్తం అదంతా జగన్ ఏరియా కాబట్టి వైసీపీ తన హవా చాటుతుందని చూపిస్తున్నారు. కమలాపురం, జమ్మలమడుగులో టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు. ఇక ప్రొద్దుటూరు, మైదుకూరులో మాత్రం కూటమి హవా చాటుతుందని చెప్తోంది. ఇవన్నీ కడప పార్లమెంట్ కూడా వస్తాయి కాబట్టి షర్మిలకు గెలుపు అవకాశాలు లేవు అన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ రిజల్ట్ ని బట్టి మనం చూసినట్లయితే కర్నూలు కనుక చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డలో కూటమి హవా, శ్రీశైలం వైసీపీ, నందికొట్కూరులో ఫైట్ టైట్ గా ఉంది. కర్నూలులో కూడా కూటమి ప్రభంజనం నడుస్తుంది. పాణ్యం అలాగే నంద్యాలలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారన్నట్టు చెప్తున్నారు. అలాగే బనగానపల్లిలో, అలాగే డోన్లో, అలాగే పత్తికొండలో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారంటూ ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. అలాగే కోడుమూరులో వైసీపీ, అలాగే ఎమ్మిగనూరులో కూటమి, మంత్రాలయ, ఆదోని, ఆలూరులో వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్తున్నారు. ఇక రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి చూసుకుంటే కూటమి గెలుస్తుందన్న. సింగమలలో మాత్రం ఫైట్ ఉంటుంది. అనంతపురం, కళ్యాణదుర్గం, రాయపట్టుడు చూసుకుంటే కూటమి గెలుస్తుంది. ఇక మడకశిరలో వైసీపీ వస్తుందని, హిందూపురం మెయిన్గా బాలకృష్ణ నియోజకవర్గం, ఇక పెనుగొండ మొత్తం కూటమి హవా సాగుతుంది. పుట్టపర్తి మాత్రం, ధర్మవరం, పుట్టపర్తి చూసుకుంటే వైసీపీ వస్తుందని, కదిర్లో మాత్రం కూటమి వస్తుందని చెప్పేసి. అనంతపురంలో టీడీపీకి క్యాడర్ ఉంది, ఎక్కువగా భారీ ఎత్తున గెలవబోతున్నారు. ఇక చిత్తూరు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ అభ్యర్థులు తమ్మలపల్లిలో అలాగే పీలేరులో కూటమి అభ్యర్థులు గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టు ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. అలాగే మదనపల్లి, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి ఈ 4 చోట్ల వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టు సర్వే చెప్తుంది. అలాగే శ్రీకాళహస్తి,
సత్యవేడులో ఇండిపెండెంట్, ఇండిపెండెంట్, కాళహస్తిలో కూటమి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి బలంగా అంటే ఇటు టీడీపీ కాదు, టీడీపీ కూటమి కాదు, అటు వైసీపీ కాదు, ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. నగరి కూటమి, ఇక్కడ రోజా పోటీ చేస్తున్నారు. రోజా కూటమి, రోజా కూడా అవుట్. ఇక గంగాధర్ నెల్లూరు చూసుకుంటే వైసీపీ, చిత్తూరులో చూసుకుంటే కూటమి. పూతలపట్టు వైసీపీ, అలాగే పలమనేరులో కూటమి, కుప్పంలో కూటమి అభ్యర్థులు. ఇక్కడ కుప్పం చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు కాబట్టి తేలిపోయింది అప్పుడే ముందే. సో ఇవ్వండి సర్వే ఫలితాలు ఇట్లా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కూటమి విజయం సాధిస్తుంది మనకి స్పష్టంగా తెలుస్తున్న విషయం. మీరేమంటారు? అంటే ఇక్కడ ఈ సర్వే చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు, పోల్ మేనేజ్మెంట్. ఆ రోజు పోల్ మేనేజ్మెంట్ లో కనుక 85% దాటితే టీడీపీకి ఈజీగా, అంటే టీడీపీ కూటమికి 130-135 వరకు వస్తాయి. 80 తగ్గితే టఫ్ ఫైట్ ఉంటుంది, సంఖ్య కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు. అయితే టోటల్ గా ఎలా ఉన్నా గెలుపు అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మాక్సిమం స్థానాలు 100కు పైగా స్థానాలే టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతుందన్న అభిప్రాయాన్ని ఈ సర్వే స్పష్టం చేస్తుంది.